నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రెండు చేతులెత్తి ప్రభువుకు ఒక మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయం ఈ యొక్క మందిరంలో నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఇటు తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. తదుపరి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మీ చరిత్ర మార్చునుగాక. నిశ్చయముగా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము పరిశీలనగా విందాం. వాక్యం వినడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఒకసారి అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద నీవు బలిగా ఇవ్వు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భం ఎప్పుడంటే ఇంచుమించు రాత్రి 1:02 ఆ సమయం అవుతుందండి. ఆ మధ్యరాత్రిలో అబ్రహామును దేవుడు పిలిచాడు. నీకు నేను ఒక కుమారుణ్ణి ఇచ్చాను. ఆ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నీవు మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి నీవు బలిగా ఇవ్వు అని అడిగాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, అబ్రహాము దేవుడు ఆ మాట అడగగానే పిలిచి అబ్రహాం మౌనంగా ఉన్నాడు. ఎంత మాత్రం కూడా అబ్రహాం మాట్లాడలా. ఇదేంటి ప్రభువా, వృద్ధాప్యంలో నాకు వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుని ఇచ్చావు, నాకు పిల్లలు కావాలని నేనేమి అడగలేదు కదా, నీవే సారా గర్భాన పుట్టిన కుమారుడే నీకు కుమారుడు అవుతాడు, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ సంతతి వలన ఆశీర్వదింపబడతాయి అన్ని ఇన్ని వాగ్దానాలు చేసి 75 సంవత్సరాల వయసప్పుడు నాకు వాగ్దానం చేసి 100 సంవత్సరాల వయసప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు నాకు కుమారుణ్ణి ఇచ్చావు కదా, ఇచ్చిన నీవే బలి కోరడం ఏమన్నా న్యాయమా అని అబ్రహాం అడగాలి. కానీ అబ్రహాము దేవుడు ఇలాగ నీ బిడ్డను నాకు బలిగా ఇయ్యి అంటే ఒక్క మాట మాటల్లా. ఇంకా ఏమని అడగాలి అబ్రహాము? అయ్యా, ఇప్పుడు ఇచ్చిన ఈ కుమారుని ఇచ్చిన నీవే మళ్ళా తిరిగి బలిస్తే వృద్ధాప్యంలో నా భార్య ఏమైపోవాలి? ఇదేమన్నా నీకు న్యాయముగా ఉందా? ఇచ్చింది నీవే, వాగ్దానం చేసింది నీవే, గర్భఫలం తెరుస్తానంద నీవే, కుమారుని ఇచ్చింది నీవే. ఈ మృతతులమైపోయిన శరీరంలోని ఒక యవనాన్ని పుట్టించి వాగ్దాన పుత్రుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే. ఇలా బలి కోరడం ఏమన్నా న్యాయంగా ఉందో ప్రభుని తిరిగి ఒక్క మాట కూడా దేవుడితో మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. మౌన
మౌనంగా ఉన్నాడంతే. మళ్ళా తిరిగి దేవుడికే సమాధానం చెప్పలా. మళ్ళా తిరిగి దేవుడితో ఇదేమైనా న్యాయంగా ఉండ ప్రభు అని పోరాడలా. తిరిగి మళ్ళా దేవునితోటి ఏ విషయము కూడా సంభాషణ చేయలేదు. మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడో ఈ రాత్రి కొన్ని మాటలు మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడుతున్నగాక. హల్లెలూయా. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? అబ్రహాము గొప్ప విశ్వాస వీరుడు. అబ్రహాం ఎవరండి? గొప్ప విశ్వాస వీరుడు, దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాము వేలి చూపు విశ్వాసం కలిగిన వాడు కాదు. అబ్రహాము కొంచెంగా ఉన్న విశ్వాసం కలిగిన వాడు కాదు. అబ్రహాం ఎవరో తెలుసా? ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వాడు, ఒక బలమైన విశ్వాసం కలిగిన వాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అనుకున్నారు? ఈరోజు బలి అడిగితే వెంటనే మనం దేవుడికి ఏదైనా సమాధానం చెప్పాలి. అదేంటి ప్రభువా, ఇచ్చిన నీవేలా న్యాయంగా అడిగితే ఏమైనా బాగుందా అని సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు ఒక లోతైన విశ్వాసం కలిగిన వాడు, దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. అబ్రహాములో ఎంత విశ్వాసమో తెలుసండి? తన మాటలోని కూడా అబ్రహాము విశ్వాసం గలవాడే. మీకు అబ్రహాము ఎంత దృఢమైన విశ్వాసం గలవాడో ఆయన మాట్లాడే మాటల నుంచి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరేం చదవద్దు కానీ నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఇస్సాకును తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, నిప్పును తీసుకున్నాడు, గాడిదలకు గంత కట్టాడు, ఇద్దరు పనివాళ్ళను తీసుకుని అదిగో మోరియా పర్వతానికి ప్రయాణమై వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రియులారా అబ్రహాం అంటాడు, అబ్రహాము దాసులారా మీరు ఇక్కడే ఉండండి. ఏం చేయండి? కొద్ది మాట్లాడాలి. మీరు ఇక్కడే ఉండండి. ఇస్సాకు నేను అదిగో మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిచ్చి తిరిగి వస్తాము. ఏమండి అక్కడ ఏమని మాట్లాడాలి అసలు అబ్రహాము? ఇప్పుడు బలి ఇవ్వడానికి ఎవరిని తీసుకుని వెళ్తున్నాడు? భార్యను తీసుకుని వెళ్తున్నాడా? కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళినాడు. ఎలా మాట్లాడాలి? అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను మా కుమారుని బలి ఇచ్చేసి మళ్ళీ నేను తిరిగి వస్తాను, అప్పుడు మనం ముగ్గురం కలిసి వెళ్దామనాలి. కానీ అతని మాటలలో మీరు గమనించండి, బలిచ్చి మళ్ళా మేము తిరిగి వస్తాము. హల్లెలూయా. అంటే ఇక్కడ అబ్రహాము మాటల్లో ఏం కనబడుతుందంటే ఒక దృఢమైన విశ్వాసం. అర్థమైందా లేదండి మీకు? అంటే కొంతమందికి అర్థమైందా? అక్కడ మాటల్లో చూడండి. ఈరోజు యేసుప్రభువుని నమ్ముకుంటారు కానీ కొంతమంది మాటల్లో విశ్వాసం ఉండదు. ఏమంటారు తెలుసా? ఊర్లో ఉన్న భర్తలందరూ మారుతారు పాస్టర్ గారు, మా ఓటు మాత్రం మారడండి అనేవారు లేరండి. తాగుబోతులు అందరూ మారిపోతారు పాస్టర్ గారు, మా ఇంట్లో ఉన్న గోతులో పెట్టోడు కూడా మారడు అంటే భర్తను ఏమంటారు? ఇప్పుడు గోతులో పెట్టినోడా, సచ్చినోడా, దారా తలేముత తింది కానీ రారా సావరా కొంపకే. మీరు కాదండి. హల్లెలూయా. భర్తలను అలాగంటారు, సావరా, ఎక్కడ సత్తున్నావురా, నువ్వు వచ్చేదాకా ముద్ద తినకుండా ఉండాలా, సావు, ఇంటికి వచ్చి సావు. గోతులో పెట్టినోడు అంటారు. అమ్మో భక్తులు. హల్లెలూయా.
గమనించండి ప్రియులారా, కొంతమంది నోటి మాటలో విశ్వాసం ఉండదు. ఈరోజు ఈ ఉపవాస కూడికలో ప్రభు కోరుకుంటున్నాడు, మీ నోటి మాట ఉప్పు వేసిన విశ్వాసం వలె మార్చబడగాక. కొంతమంది అంటారు, అంటే ప్రపంచంలో ఎవడన్నా మారతాడు కానీ మా ఇంట్లో ఉన్న తాగుబోతు మాత్రం మారడండి. నువ్వు మారడంటే మారడం. ఎప్పటికైనా సౌలుని పౌలుగా మార్చిన దేవుడే నా భర్త ఎంత దుర్మార్గుడైనా మార్చుటకు సమర్థుడని నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీవంతైతే, ఇంకేమైతే చెప్పేశారు కదా మీరు, నమ్ముతున్న మీకు సమస్తము సాధ్యమే. ఎప్పుడు కూడా నోటి మాటతో అవిశ్వాసంగా మాట్లాడొద్దు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అయ్యగారు ఇన్ని రోజులు కోటాలు ఎట్టేశారండి, డబ్బులు ఎక్కడ వస్తాయండి, అయ్యగారు ఇన్ని రోజులు కోటాలు ఎట్టారండి, ఎలా జరుగుతాయండి, వర్షాలు వస్తాయేమో. నో, కూడికలు దేవునివి, దేవుడే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా. గమనించండి, అబ్రహాము ఎంత దృఢమైన వాడు, అబ్రహాము నోటి మాట కూడా ఎంత దృఢమైనదో చూడండి. ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళిన వాడు ఇస్సాకును బలిచ్చి మళ్ళీ వస్తానే రావాలి, కానీ అంటాడు మేము బలిచ్చి మరలా వస్తాము అంటే ఒక విశ్వాస వీరుడైన. హల్లెలూయా. ఈ రోజు కూడా నీ నోటి నిండా విశ్వాసం ఉండాలి. నీ నోటి నిండా విశ్వాసం ఉండాలి. ఎప్పటికైనా నన్ను ద్వేషించేవారు మారుతారు, నన్ను దూషించేవారు మారుతారు, నన్ను అవమానపరిచేవారు మారుతారు, నా శత్రువులను సైతం మిత్రులుగా దేవుడు మార్చడానికి సమర్థుడని నీవు నేను నమ్మాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, మా ఓడండి గోతులో పెట్టాకే మారతాడు. ఎక్కడ ఎట్టాకంట? అప్పుడు దాకా మారవరా నువ్వు, అప్పుడు దాకా బాగుపడవరా నువ్వు, అప్పుడు దాకా నువ్వు నీ కన్నోగాలు పడిపోద్దురా. ఎప్పుడు కూడా అటువంటి ఏమండి సైతానికి సంబంధించిన మాటలు మన నోట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజు రోజుకి వాక్యం విన్న మనము విశ్వాసంలో దృఢపడాలా, విశ్వాసంలో దృఢమైన విశ్వాసానికి ఎదగాల, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఏమండి మన చర్చిలో ఎవరన్నా మంచం మీద పండుకుని అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలి? కొంతమంది అవిశ్వాసులు ఎలా మాట్లాడతారో తెలుసా? అక్క డాక్టర్ గారు ఇంకా రిపోర్ట్లన్నీ కూడా ఇంకా అయిపోతామంటాక, ఇప్పుడే ఏం కావాలితే తినే, ఎవరిని కావాలితే చూసాక డాక్టర్ గారు వదిలేశారంటే ఆ దేవుడు అన్న కాపాడతాడు అక్క నిన్ను. హల్లెలూయా. 4 రోజులు బ్రతికావని రాత్రి చంపేస్తాను ఈ మాట ద్వారా. 4 రోజులు బ్రతుకుతుంది. నువ్వు విశ్వాసం గురించి అయ్యా మా చర్చిలో ప్రార్థన చేస్తున్నావు అమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తానక్క, పాస్టమ్మ గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నావు అక్క, నువ్వేం భయపడకు 2 రోజులు బ్రతుకుతావంటే 4 రోజులు బ్రతుకుతుంది. అయ్యో ఎంత కర్మ పట్టింది ఏంటి నీకు? నువ్వు తిరుగుతుంటే అంత అడల కింద ఉండేది ఏంటి, సడన్గా ఇలా చనిపోతాం అనుకోలేదు అంటే 4 రోజులు బ్రతికాను, ఈ రోజు చనిపోతే. అంటే మన నోటి మాట కూడా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా విశ్వాస సహితముగా ఉండనుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా బుల్లే నీకు కూడా తెలుసా, ఆ పిల్లకి ఎప్పుడు పెళ్ళి అవ్వదు, ఇంకా ఏంటి ఎప్పటికీ అవ్వదు ఇంకా పిల్లకి పెళ్ళి. ఇలా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నేనంటాను మనం ఆరాధించే దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు. విశ్వాసంతో పలకాలి. ఆ మధ్య కాలంలో ఈ విశ్వాసం కొరకు చెప్తూ మా చర్చిలో ఒక ఆయన మోషే గారు అనే మూలన ఉన్నాడు. పాపం ఏ పని చేత కాదన్న ఆయనకి.
విశ్వాసంతో మాట్లాడుతూ మోషే గారు ఒకవేళ 2 ఎకరాల పొలం ఇస్తే చేయగలవా అని అడిగానండి ఆయన్ని. లేచి నిలబడి ఎందుకు చేయలేను అన్నాడు. 4 రోజులు తిరగకుండా ఎకరం పొలం దేవుడు లీజుకి చేసుకోవడానికి ఇచ్చాడండి. నువ్వు విశ్వాసంతో ప్రతి దాన్ని కూడా విశ్వాసంతో మాట్లాడాలి. ఈ అబ్రహాం ఎటువంటి వాడు తెలుసండి? నోటి మాటలో కూడా దృఢమైన విశ్వాసం గలవాడు కనుక, అబ్రహామా నీ కొడుకుని ఇచ్చేయంటే మాటల్లా. ఏమండి ఇంకెంత విశ్వాస వీరుడో తెలుసండి ఈయన. ఎందుకు అబ్రహాము నీ కొడుకును నాకు బలిగి అంటే మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు చెప్పనా? రెండో విషయం, ఆయనకి ఒక దృఢమైన విశ్వాసం ఉంది. నేను ఆరాధించే దేవుడు మనిషి కాదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన బలిని కోరేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు నాకు బోల్డ్ వాగ్దానాలు చేశాడు కదా, నీ కడుపును పుట్టిన బిడ్డని నేను ఆశీర్వదిస్తాను, అతనిలోంచి గొప్ప సంతానాన్ని ఇస్తాను, అతని ద్వారా ఇసుకరేణి వలె ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. ఒకవేళ ఈ వ్యక్తిని దేవుడు బలిగా తీసేసుకుంటే ఈ వాగ్దానాలన్నీ ఏమైపోతాయి? దేవుడు ఒక అబద్ధికుడు కదా. చచ్చే అసలు నా దేవుడు నా బిడ్డను బలి కోరడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఆయనలో ఉంది. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు నా బిడ్డను ఎందుకు బలి కోరుతాడు అని మౌనంగా ఉన్నాడు. ఆ విశ్వాసం ఆయనలో ఉంది. ఇంకో మాట చెప్పండి అంటారనుకున్నాను. హల్లెలూయా. ఇంకో విశ్వాసం ఏంటో తెలుసండి? ఒకవేళ నా కొడుకుని దేవుడు బలిగా తీసేసుకున్నాడే అనుకో, తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భూమిలో నుంచి కూడా నా బిడ్డను మళ్ళా తిరిగి పుట్టించగలిగిన వాడు. నన్ను గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. భూమిలో నుంచి కూడా నా బిడ్డను ఇవ్వగలిగిన వాడు, తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి, తన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక, అంతకు అవసరమైతే ఆ బూడిదని మళ్ళా ఒక బిడ్డగా తయారు చేసి నాకు ఇవ్వడానికి సమర్థుడు, నేను ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు. ఆ విశ్వాసం ఆయనలో ఉంది. హల్లెలూయా. మా చర్చిలో ఒక బాబు క్యాన్సర్తో చనిపోయాడండి. 4 సంవత్సరాలు క్యాన్సర్ ముదిరిపోయి, లుకీమియా అనే వ్యాధి వచ్చి క్యాన్సర్లో ముదిరిపోయి నా ఒళ్ళోనే రక్తం కక్కుని చనిపోయాడు. ఆల్రెడీ ఆ తల్లికి ఫస్ట్ ఒక పాప పుట్టింది, ఆ పాప కూడా పెద్ద ఆపరేషన్ అంట. రెండో ఈ క్యాన్సర్ బాబు పుట్టాడు, ఈ పాప కూడా పెద్ద ఆపరేషన్ అంట. ఇంకోసారి పిల్లలు పుట్టరంట అండి. ఒకవేళ పుట్టినా చాలా కష్టం అంట. ఈ బాబు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం అంతా ప్రభు నమ్ముకునే కుటుంబం కాదండి, అన్యజనుల వాళ్ళు. ఈ బాబును దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యేసు ప్రభులోకి వచ్చారు. ఇంచుమించు 4 కుటుంబాలండి అవి. 4 కుటుంబాలు. 4 కుటుంబాల వారు కూడా ఈ బాబుని బట్టి రక్షణ పొందారు. సడన్ గా చేతిలో చనిపోయిన తర్వాత ఇంచుమించు 6 నెలల పాటు ఈ 4 కుటుంబాల మందిరానికి దూరం అయిపోయారు. నా బాధ ఎలా ఉంటుంది అప్పుడు? ఇంటికి వెళ్తుంటే ఏం చెప్పాలో కక్కలేక మెంగలేక, అదేటయ్యా ఎందుకు మందిరాన్ని మానేశారంటే దేవుడు నా బిడ్డను బతికించలేదు అంటారు. అనలేదు వాళ్ళు ఎప్పుడూనే. ఏం చేయలేదు తెలియక ఇంటికి వెళ్ళాలి, మొఖాలు చూసుకుని, ఎర్ర మొఖాలు చూసుకుని సైలెంట్ గా ప్రార్థన కూడా చేయకుండా ఇంటికి వచ్చేసేవానండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ ముఖాలు చూడబుద్ధి చేసేది కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి చేసేది కాదు, దేవుని వాక్యాన్ని కూడా బోధించాలనిపించేది కాదు. అమ్మ దేనికోసం విశ్వాసం ఉంచాలి పాస్టర్ గారు అంటారేమో. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అద్భుతంగా బలపరచబడ్డారు. వాక్యం విని వారు ఒక్క మాట కూడా అనలేదండి. ఏం చేస్తాం పాస్టర్ గారు, ఆ బిడ్డ భూమి మీద ఉండడం రుణం లేదేమో, ప్రభు పిలుచుకున్నాడేమో అనేవారు తప్ప ఇంచుమించు 8 నెలల మందిరానికి రాలా. బలిపేట మీద మోకరించి 2 చేతులు పైకెత్తి నేను సేవ చెయ్యాలా వద్దా ప్రభువా? ఎవరితోటి? నేను సేవ చేయమంటావా? వాళ్ళ ముఖాలు చూస్తుంటే, వాళ్ళతో పాటు కొంతమంది ముఖాలు చూస్తుంటే నాకు అసలే
సేవ చేయాలని మనసు రావట్లేదు ప్రభువా, ఏం చేయమంటావు అని దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటా ఆ మధ్య కాలంలో ఒక దైవజనుడు వచ్చాడు. అయ్యా సంఘంలో పరిస్థితి ఎలా ఉందో, ఒక బాబు చనిపోయాడు. ఏంటంటే లేదు పాస్టర్ గారు మీరు దృఢంగా ప్రార్థన చేయండి, మళ్ళా దేవుడు ఆమె గర్భం పోస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే గర్భం తెరవడు అన్నారంట. గర్భం అవదండి. 8 నెలలు పోయింది. 9వ నెలలో 10వ నెలలో ప్రభునందు ప్రియులారా ఆమె సంతోషంగా నవ్వుకుంటూ వస్తుంది. పాస్టర్ గారు నా దేవుడు మళ్ళా నా గర్భం తెరిచాడండి, మేము దేవుడిని నమ్మాము. ఏమండి, సేమ్ చనిపోయిన కుర్రోడు ఎలాగున్నాడో అదే పోలికలతో ఒక బిడ్డనిచ్చాడండి. ఈరోజు మా చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా మొదట చేయ కుటుంబం ముందే ఉంటుంది. మన సడన్గా మైకులు పోయేయండి చర్చిలో, మైకులు ఆ యొక్క మిక్సర్ పోయిందండి. పోతే ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసేలాగా ఒక కూడికి పెట్టినప్పుడు అమ్మ మిక్సర్ కోసం మైకుల కొరకు ప్రార్థన చేయనంటే ఒక 20,000 రూపాయలు కట్టది చాలా పాడేసిందండి దగ్గర. పాస్టర్ గారు కొనండి. ఇంత దేవుడు మేలు చేశాడు, దేవుడికి నేను చేయలేమా అంటే నీ నమ్మిక చెప్పునే నీకు జరుగును. ఎన్నో పోరాటాలు ఇటువంటి ఎదుర్కొని వచ్చానండి నేను. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకు ఉండే విశ్వాసం ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆయన నమ్మదగిన వాడు కదా, మాటిచ్చే తప్పని వాడు కదా. బూడిదలోంచి సైతం ఒకవేళ నా కొడుకుని మొక్కల కింద నరికేసి అక్కడ పెట్టి తగలబెట్టేస్తే ఆ బూడిదలోంచి కూడా ఒక కుమారుని తీసి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమర్థుడు అని చెప్పి ఒక దృఢమైన విశ్వాసం ఆయనలో ఉంది కనుక అబ్రహాము నీ కొడుకు నాకు ఇయ్యి అన్నప్పుడు ఏమన్నాడు? మౌనముగా ఉన్నాడు. మౌనముగా. అతని నోటి మాటలో ఒక నమ్మకత్వం, తన క్రియలలో ఒక విశ్వాసం. మళ్ళా తిరిగి దేవుణ్ణి ప్రశ్నించలా, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని మాటల్లా. ఏమండి, అబ్రహాం ఇంకెంత విశ్వాసవీరుడో చెప్పనా? అబ్రహాము యొక్క తండ్రి తెరాహు, ఈ తెరాహు నిమ్రోదు అనే ఒక రాజు పరిపాలించేవాడు. అప్పుడు నిమ్రోదు అనే ఒక రాజు పరిపాలించేటప్పుడు ఆ రాజు ఇంట్లో ఈ అబ్రహాం ఏం చేసేవాడంటే అక్కడ ఉన్న బొమ్మలన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటికి ఇతను పూజలు జరిపించేవాడు. ఒకసారి అబ్రహాము డాడీ అదంతా కూడా మనం చేయడం కరెక్ట్ కాదు, నిజ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈయన అంటే నమ్మలేదండి తెరాహు. ఈ తెరాహు పట్టుకెళ్ళి అదిగో నిమ్రోదుతో చెప్పినప్పుడు నిమ్రోదు ఈ అబ్రహాంకి అగ్ని పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష అండి? అగ్ని పరీక్ష. ఇదిగో నిమ్రోదు అంటున్నాడు, నేను నమ్మిన సూర్య దేవతలు, నేను నమ్మిన నక్షత్రాలు, నేను నమ్మినవన్నీ కూడా ఉత్తుదంటున్నావు కదా, నువ్వు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అంటున్నావు కదా, అయితే నీకు అగ్ని పరీక్ష పెడతాను. నువ్వు నమ్మే దేవుడు నిజమైన దేవుడు అయితే అగ్నిలోంచి నేను విడిపిస్తాడని చెప్పేసి అగ్ని పరీక్ష పెట్టి అగ్నిలో అబ్రహామును పడేసాడు. హల్లెలూయా. నా వైపు చూస్తారండి, అబ్రహామును అగ్నిలో పడేశాడు. ఇప్పుడు అబ్రహామును అగ్నిలో పడేసి అబ్రహాముకి నిమ్రోదుకి మధ్యలో ఆరాను పెట్టాడు. ఆరాన్ అంటే ఎవరంటే అబ్రహాము యొక్క తమ్ముడు అనుకుంటా. ఆరాను పెట్టి అన్నాడు, నువ్వు అబ్రహాము దొరప లేకపోతే నా దొరప అని అడిగాడు. ఇప్పుడు ఆరాన్ ఏమన్నాడు తెలుసండి? అబ్రహాం అగ్నిలోంచి బయటకు వస్తే అబ్రహాము దొరపు, అబ్రహాము చచ్చిపోతే నీ దొరపు. అంటే ఆరానికి ఎన్ని మనసులు? నీ కాదు కదా, 2 మనసులు. సంచలమైన మనస్సు, దృఢమైన మనసు లేదు. అబ్రహాం బతుకున్నాడు అనుకో, మా అన్నయ్య దొరపుకి వెళ్తాను. హల్లెలూయా. ఏంటండి ఇప్పుడు సడన్గా మనం ఇప్పుడు రాజు మారిపోయి ఇంకో రాజు వచ్చి మీరందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకుని పలానా చచ్చికెళ్తే మొక్కల కింద నరికేస్తానన్నారు. మీరు ఏం చెప్తారు? పాస్టర్ గారు పిలిచి అమ్మగారండి ప్రతి వారం కానుక పంపించేస్తాం,
దశంభాగాలు ఇచ్చేస్తాం, బియ్యం వేసేస్తాం, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయకుండా వచ్చి అంత ఎత్తడం. హల్లెలూయా. రాజ్యాలు మారినా, రాజులు మారినా, ప్రభు దగ్గరికి వచ్చారు కనుక చచ్చేంత వరకు అదే మహారాజుని విశ్వాసంతో నిలబడు. హల్లెలూయా. దేవుళ్ళో నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, నమ్మకత్వంలో నిలబడాలి. ఈ ఆరాను ఏం చేశాడు తెలుసా? అటైతే అటు, ఇటైతే ఇటు. ఈలోగా అబ్రహాముని దేవుడు అగ్ని కుండలోంచి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరాను కూడా మా అన్ని రక్షించబడ్డాడు కదా, నేను కూడా అన్నిలోకి వెళ్తానంటే నిమ్రోజు కోపం వచ్చి తీసుకెళ్ళి అగ్నిలో పడేశాడు మనోడిని. అందుకని మీరు చదువుకోండి, అబ్రహాము కంటే ముందుగా, తెరావు కంటే ముందుగా ఆరాను చనిపోయాడు. రాశాడు తప్పటి ఎందుకు చనిపోయాడు రాయలేదు ఇక్కడ. ఇది ఒక మర్మయుక్తమైన విషయం. హల్లెలూయా. తన తండ్రి కంటే ముందుగా తెరావు కంటే ముందుగా ఆరాను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఇక్కడ రాయిలా? విశ్వాసంలో అతను లేడు కనుక, విశ్వాసంలో సంచలనం అటు అంటే ఇటు, ఇటు అంటే అటు ఉంటాడు కనుక. ఆమేన్. అటంటే అటు, ఇటంటే ఇటు ఉంటాడు కనుక, అందుకనే అతను అంటే స్థిరముగా ఉండలేదు కనుక అగ్ని కాకుండా అయిపోయాడు. విశ్వాసవీరుడైన అబ్రహాము అగ్నిలో నుంచి పొందాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రెండు వైపులు ఉంటారు, మీరు కాదు, రెండు వైపులు ఉంటారు. ఆ మధ్యకాలంలో ఓ తెల్ల దగ్గరికి వచ్చింది, వచ్చంటది, పాస్టర్ గారండి నా కొడుకు భయంకరంగా తాగేస్తున్నాడండి. తిప్పలేని చర్చి లేదు, అసలు ఈ చర్చికి తీసుకురావాలి కదా నువ్వు. తిప్పలేని చర్చి లేదండి. బెల్లంపల్లి తీసుకెళ్ళాను, రాజమండ్రి తీసుకెళ్ళాను దహించి అగ్నికి, అక్కడికి ఇక్కడికి మొత్తం తిప్పేశాను పాస్టర్ గారు. అంటే ఆ పాస్టర్ నేను ఏమంటలేదండి, గనులేదు దహించేది వాళ్ళు, వీళ్ళ సంగతి చెప్తున్నాను. అంత తిప్పేశాను పాస్టర్ గారు. ఇంకా నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. చెప్పమ్మ ఏంటో నిర్ణయం? పలానా చోట అంటే పలానా ఊర్లోనంట పసరేసి కడేని వేస్తున్నారంట. నీ విశ్వాసం నాశనం అవ్వా. హల్లెలూయా. ఎంత విశ్వాసం మీరు వాళ్ళు. మళ్ళీ విశ్వాసం నాగబోతే ఎంతంటే నన్ను తీసుకెళ్ళేయమనేమో. అప్పుడు అన్నానమ్మా, మన చర్చికి తీసుకురావు 2 వారాలు, ఏమో దేవుడు వాక్యం ద్వారా మారుస్తాడేమో, అన్ని తిప్పావు కదా అన్నాను. అంటుంది, అన్ని తిప్పితే మారలేరు, మన చర్చికి మారిపోతాడు ఏంటి అంటే. నిజంగా విశ్వాసం ఉందంట వీడికి? అలా చూస్తున్నావా, నీలో కూడా ఉందేంటి? అప్పుడు చెప్పానమ్మా, అవన్నీ ఒట్టిది, నువ్వు నమ్మొద్దు. కొంచెం ఏదన్నా భార్య వాళ్ళ కలహాల్లో, కుటుంబ సమస్యల్లో అతను వాళ్ళు తాగుతున్నాడేమంటే లేదు. ఎంత చెప్పినా నిన్న నాటికెళ్తే కడివేయించింది. కడివేయించిన తర్వాత నా దగ్గరికి 4 రోజుల కొంత వచ్చింది. వచ్చి అంటది, అయ్యారండి మా ఓడు అన్ని మానేసాడు. ఫోన్లేమ్మ స్తోత్రం, నువ్వు గుడికి మానేసావు కనుక అన్ని మానేశాడు అంత. ఫోన్లే దాన్నే ఉంది, నీ విశ్వాసం ఇదని చెప్పేసి వదిలేశాను. 4 రోజుల పొందత వచ్చింది. అయ్యారండి ఏమైంది తెలుసా, 4 బాటిల్ తాగానండి. అది ఎటువంటి మరి అన్ని మానేశానన్నా? ఏమో తెలదండి, బంగారం అమ్మేశాడు, ఫ్యాన్లు అమ్మేస్తున్నాడండి, ఇంట్లో దాకలో కుండలన్నీ అమ్ముకు పాడేశాడండి. నిన్ను కూడా అమ్మేస్తే శరీరం పోలేమనుకున్నాను. హల్లెలూయా. నిన్ను కూడా అమ్మేయాలి. గమనించండి ప్రియులారా. అప్పుడు బలి వెలిగినట్టుంది ఈమెకి, అప్పుడు పిరమెంట్ వచ్చినట్టుంది. ఆ రోజు నుండి మందిరానికి తీసుకొస్తా మొదలెట్టింది. అన్ని అమ్మేసాక తీసుకొచ్చింది. మనసును అనుకున్న నీ 2 కిడ్నీలు అమ్మేస్తే బాగుండు. తీసుకొచ్చిందండి. 3 వారాలు దేవుని యొక్క వాక్యం విన్నాడు. ఆ రోజు వచ్చి కూర్చున్నాడు, నాకు తెలియదు. ఆ రోజు అదిగో మద్యము
అంటే ఆ యొక్క మద్యము, దోణ ప్రాణము భయంకరమైన కట్ల పాము వలె కరుస్తుంది, అది కాటు వేస్తుంది, నువ్వు చనిపోతావు అని కొన్ని విషయాలు నేను చెప్పాను ఆ రోజు. ఒక్క దెబ్బతో పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యగారండి ఈ రోజు కన్నా తాగనండి బాబు అని తాగుడుదులేసి ఈరోజు ఒక అద్భుతంగా పని చేసుకుంటున్నాడండి. మొత్తం కుటుంబం అంతా మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. అంటే నేను అంటాను, మీ విశ్వాసం దేని మీద? నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే సంవత్సరం పోయిన తర్వాత అయినా ప్రభు కార్యసిద్ధి కలిగిస్తాడు. కానీ రెండు తలంపుల మధ్యలో ఉంటే బిడ్డ దేవుని కార్యాలు నీకు దూరం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాను రెండు తలంపుల మధ్యలో ఉన్నాడు. అబ్రహాము విశ్వాస వీరుడు కనుక అగ్ని కూడా ఆయనని ఏమీ చేయలేకపోయింది. అగ్ని అంటే శ్రమలకు గుర్తు. ఈరోజు ఎట్టి శ్రమలో నీవున్నా ఆ శ్రమలలో, ఆ కలవరాల్లోంచి ప్రభుని విడిపించాలంటే ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ కలవరాలన్నింటిలో నుంచి, ఆ శ్రమలన్నింటి నుంచి దేవుడిని విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభుని పెడతాడు. హల్లెలూయా. ఆ చరిత్ర చూసి శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఏమన్నారు తెలుసా? అదిగో మా పితరుడైన అబ్రహామును కాల్చలేని అగ్ని మమ్మల్ని ఎందుకు కాలుస్తుందని వాళ్ళు కూడా విశ్వాసంతో అగ్నిలో పడడానికి ఇష్టపడ్డాడు. ఆ అగ్ని వాళ్ళు వస్త్రాలు కూడా కాల్చలేకపోయిందండి. ఆ విశ్వాసం వాడికి ఎలాగొచ్చింది అనుకున్నారు? అబ్రహాము యొక్క చరిత్ర చదివారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మన కుటుంబంలో ఒక విశ్వాస వీరుడు ఉంటే ఆ విశ్వాస వీరుని బట్టి మా కుటుంబం అంతా విశ్వాసంలోకి వస్తుంది. మీకు మాట చెప్పనా? అపోస్తలుడు పౌలు గారు తిమోతిని పొగుడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? తిమోతి, ఇప్పుడు నీలో చూస్తున్న విశ్వాసం నీలో వచ్చింది. ఎలా వచ్చింది తెలుసా? నీలోనికి మొదటగా నీ తల్లిలో యునైకేలో ఉంది. హల్లెలూయా. నీలో చూస్తున్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మొదటిగా అదిగో నీ తల్లిలో ఉంది. ఆ తల్లిలో ఉన్న విశ్వాసము మీ అమ్మలోకి వచ్చింది. మీ అమ్మలో ఉన్న విశ్వాసము నేరుగా ఇప్పుడు నీలో చూస్తున్నాను. హల్లెలూయా. మన పిల్లలు ఒక విశ్వాస వీరులుగా ఎదగాలంటే, మన పిల్లలు ఒక ప్రార్థనా పరులుగా ఎదగాలంటే, మన పిల్లలు ఒక దైవికంగా ఎదగాలంటే, మన పిల్లలకి ఆ బ్లీడ్ ఎక్కడి నుంచి రావాలా? మనలో నుంచి, మన కుటుంబం నుంచి రావాలా? చూడండి, మన కుటుంబీకులు అంత దేవుళ్ళో ఎదిగిన వారు కాకపోవచ్చు, నీలోంచి ఆ విశ్వాసం పిల్లల్లోకి రావాలా? హల్లెలూయా. మొన్న ఒక కుర్రోడిని గట్టిగా నెత్తి మీద లాగాని, యారా బాబు నువ్వు అసలు మందిరానికి రావడం ఎంత మాత్రం నువ్వు రావట్లేదు, అసలు ప్రార్థన చేయట్లేదు, నీకు ఎంత విశ్వాసం లేకుండా ఉంది ఎట్లా అని అడిగితే వాళ్ళమ్మ గట్టిగా బుద్ధి చెప్పండి పాస్టర్ గారు అన్నది. ఈడేమన్నాడు తెలుసా? నువ్వేమి ఇంటికాడ సినిమా చూడు, నేను ప్రార్థనకు వస్తాను. ఏంటండి అంటే ఇప్పుడు ఎవరిలో లేదా బ్లీడు? నువ్వే అన్నావు, నేను అనలా. ఆడ మాట అన్నప్పటికి నాకు గుండె తెల్లడిపోయింది. ఇవేం తెల్లబట్టలు తీయదు, జుట్టు ఎప్పుడు ముడేస్తుంది, ఎప్పుడు ప్రార్థనలో ఉన్నట్టు కనబడుతుంది. ఇంటికాడ ఏం చేస్తుంది? అప్పుడు పైన కింద చూసి నిజమా అమ్మ అంటే ఊరుకోని పాస్టర్ ఇప్పుడు చూస్తాం చూసారా? హల్లెలూయా. ఒక దృఢమైన విశ్వాసం గలవాడండి ఆయన. ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఆయన సన్నిధానంలోకి వస్తున్న మనము, ఆయనను సేవిస్తున్న మనము, ప్రార్థనలో ఎదిగినప్పుడు, విశ్వాసం అభివృద్ధి చెందినప్పుడు, కృపలో ఎదిగినప్పుడు మన వెనక వచ్చేవారు కూడా అదే కృపలో ఎదుగుతారు, అదే ప్రార్థన అలవాటు చేసుకుంటారు, అదే విశ్వాసం అలవాటు చేసుకుంటారు. హల్లెలూయా.
అందుకని రాత్రి ప్రభు నీతో తెల్లతేటగా మాట్లాడుతున్న సత్యం ఏంటంటే విశ్వాసములో ఎదుగుడి. విశ్వాసం విషయంలో, దేవుని నమ్మే విషయంలో దృఢంగా ఉండండి. మీరు బైబిల్ తీయొద్దు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగ ఉండాలి, చదువుకోండి. బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులరా, విశ్వాసం అంటే ఏంటనుకున్నారు? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఆయన ఫలమిచ్చేవాడనియు నమ్మవలెను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, మీరు చదువుకుంటే. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చామంటే దేవుని దగ్గరికి వచ్చాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుని సేవించడానికి వచ్చాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన మనము మొట్టమొదటి ఏమి నమ్మాలంట? దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఏమని నమ్మాలి మనము? దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు కలవలసిన రక్తం కార్చాడు, ఆయన పునరుత్థాన శక్తి పొంది ఆ యొక్క దేవుడు బిడ్డలారా సమాధిని గెలిచి మరణమాన్ని ముళ్ళెక్కడ, మరణమాన్ని విజయమెక్కడని మరణపు ముళ్ళను విరిచి సమాధిని గెలిచి లేచాడు. లేచి ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణం అయ్యాడు. ప్రభు సజీవుడై మరలా రాబోతున్నాడు. ఆయన తన నిత్య రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. నువ్వు నమ్మాలి కదా. ఇలా వాకింగ్ చెప్తుంటే ఒక ఆమె పక్కన లేచిపోయి అంటుంది, చచ్చిపోతే ఎక్కడ పోతే ఆమె తెలుసు మాస్టర్ గారు అంటే ఆమెకు అసలు నమ్మకమే లేదు. చచ్చిపోతే ఎవరు చూసి వస్తారు? నరకం ఉందో లేదో, పాతాళం ఉందో లేదో ఎవరు చూసి వస్తారండి? ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాస్తే ఇంక నీకు డౌట్ ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన ఉన్నాడని మనము ఖచ్చితంగా నమ్మాలి. ఏనాటికైనా నా చరిత్ర మారుస్తాడు, ఆయన ఉన్నవాడు. నా పరిస్థితులు మారుస్తాడు, నా పిల్లల ఉద్యోగాల్లో కార్యం చేస్తాడు, వివాహాల్లో కార్యం చేస్తాడు, నా ఆరోగ్యంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఆరోగ్యంలో కార్యం చేస్తాడు, నా కుటుంబం యొక్క దారిద్రపు స్థితిలో కార్యం చేస్తాడు, నా తలమైన పైకెత్తుతాడు. నా పరిస్థితులు ఎప్పటికైనా మారుస్తాయి, నా పరిస్థితిలో ఉండవు, మార్చే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే పరిస్థితులను మార్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రాత్రి గల సమయంలో ప్రభువు నీకు స్పష్టంగా బోధిస్తున్న విషయం ఏంటంటే, మొదటిగా దగ్గరికి వచ్చిన నీకు ఏముండాలంటే, ఏ విశ్వాసం ఉండాలి? ఆయన ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు నిలువెల్లా సిలువలో నరకొట్టబడ్డాడు, ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడే లేచాడు. నేను చనిపోయిన తర్వాత కూడా నా దేవుడు కూడా నన్ను కూడా ఆ పునరుద్ధాన శక్తితో లేపుతాడు. మీకు ఒకటి తెలుసండి, యేసు ప్రభు నమ్ముకున్న మనందరికీ కూడా పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయినా తిరిగి మనం లేపబడి మహిమలో చేరుతాం. నమ్మండి. ఈ నిరీక్షణ బయట ఉన్న వారికి లేదు. ఈ గొప్ప భాగ్యము ఆయన రక్తంలో కడగబడిన వారికే తప్ప ఆయన రక్తంలో కడగబడిన వారికి లేదు. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము ఆయన నమ్మిన వారికి తప్ప ఆయన గురించి అవగాహన లేని వారికి ఇందులో పాలుపోపుడు పొందే అవకాశం లేదు. హల్లెలూయా. నేను కుళ్ళిపోయినా, నేను మట్టిలో కలిసిపోయినా నా దేవుడు పునరుద్ధానంతో లేచాడు కనుక నన్ను కూడా ఆయన పునరుద్ధాన శక్తితో లేపుతాడు. ఆ విశ్వాసంతో బ్రతకాలి సంఘం. హల్లెలూయా. లాజరు ఇంటికి వెళ్తే లాజరు వాళ్ళ అక్కో చెల్లు మొత్తం మీద యేసుప్రభుని అంటుంది, నాకు విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నానయ్యా, నా తమ్ముడు అంచె దినాల్లో పునరుద్ధానమును లెగుస్తాడని నమ్ముతున్నాను. ఒక నమ్మకంతో బ్రతికేవారు వాళ్ళు. ఈరోజు ప్రభు తన కార్యాలను ఎందుకు లేట్ చేస్తున్నాడంటే ఈ రోజులో నమ్మకం, విశ్వాసం తగ్గిపోయింది.
ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని మనం బేస్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక మనిషిని బట్టి మనం భక్తి చేయొద్దు. ఎందుకంటే మనిషి రోజుకి 40 రకాలుగా ఉంటాడు. ఈరోజు సమృద్ధిగా ఉందనుకోండి, అక్క ఏం కూరండి అంటాడు. రేపు పొద్దున ఏమీ లేదనుకో, ఎందుకు వచ్చింది ఎందుకు బతుకుతున్నాను నేను ఉండడండి. ఈరోజు ఒక మంచి కూర ఉండింది అనుకోవాలి భార్య, అయ్యి బాబు నీ చేతు అంటా మృతమే బాబు అంటాను. రేపు పొద్దున తెంగర వంట చేసింది అనుకో, సావు నువ్వు బతుకున్న చెప్పి తృప్తి అంటాడు. మనిషి నానా రకాల మైండ్. 10 రూపాయలు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలా ఉంటాడు. అందుకనే ఏనాడు మనిషి భక్తిని మనం చూడొద్దు. మనం ఎవరు చూడాలి తెలుసా? మన ప్రభువు యేసుక్రీస్తుని మనం చూడాలా. ఆయన ఎవరో తెలుసా? నిన్న నేడు నిరంతరం ఆయన స్వభావంలో కానీ ఆయన మాటలో కానీ ఒకేలా ఉన్నాడు. నువ్వు సహాయం చేసావనుకోండి, అక్కడ నేను కొనియాడుతుంది. లేదక్క లేదు చేతులు ఏమి లేవన్నావు అనుకో, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, ఒకరు సహాయం చేయలేదు అని అంటది. నీతో మాట్లాడదు. ఇంకా మనిషి నానా రకాలుగా ఉంటాడు. ఎప్పుడు కూడా మనము నమ్మేటప్పుడు, విశ్వసించేటప్పుడు ఒక మనిషిని ఆధారం చేసుకోకూడదు, ఒక మనిషి విశ్వాసాన్ని ఆధారం చేసుకోకూడదు. అబ్రహాం ఏం చేశాడండి? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? అబ్రహాం ఒక దృఢమైన విశ్వాసం గలవాడు. తన నోటి మాటలో ఒక విశ్వాసం, తన క్రియలలో ఒక విశ్వాసం. ఈరోజు కూడా సంగమా, మనం అబ్రహాము వలె ఉండి, అబ్రహాము కుమారుల వలె, అబ్రహాము కుమార్తెల వలె ఉండి, మనము కూడా అబ్రహాము వలె ఆశీర్వదింపబడాలంటే మనము కూడా ఆ విశ్వాస వీరులుగా మనం మార్చబడాలి. నేను ఒక మంచి మాట చెప్తాను, కొంచెం కళ్ళు తెరిసిన వైపు చూడండి, కొంచెం కళ్ళు తెరవండి. 2-3 వికెట్లు ఇలాగ అంటున్నాయి. కొంచెం అబ్రహాం ఇంకెంత విశ్వాస వీరుడు తెలుసండి అమ్మా. అబ్రహాం ఇంట్లో ఇంచుమించు 318 మంది పనిచేస్తారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఇంచుమించు 210 మందో 16 మందో చెప్పారు. ఇప్పుడు అబ్రహాం ఇంట్లో పనివారు ఎక్కువ, అంబానీ గారి ఇంట్లో పనివారు ఎక్కువ అంటే ఒక అంబానీ గారి ఇంట్లోనా? అంటే ఇప్పుడు అంబానీ గారి అంత ధనవంతుడిగా ఈ రోజుల్లో మనకు కనబడితే, అబ్రహాము ఆ దినాల్లో ఎంత ధనవంతుడో చూడండి. హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారు అంత ధనవంతుడైతే ఆయనకి విశ్వాసం ఏముందని మీరు అడిగితే, అంత ధనవంతుడు అంటండి, అంత ధనవంతుడంట ఒక ఇల్లు కట్టుకోలేదంట. ఏం కట్టుకోలేదు? అంత ధనవంతుడు కాకినాడ కొనేం మనం? కాకినాడ కొనేసి రోడ్డు మీద ఎవరైనా వెళ్ళనిస్తామా? అదే రోడ్డు నావే, అక్కడ రోడ్డు మీద కూర్చావా? ఆ మధ్యలో మీటింగ్కి వెళ్ళాను, అలా తిరుగుతూ ఉంటాం కదండి. మీటింగ్కి వెళ్ళాను, ఉపవాస మీటింగ్కి వచ్చా. ఒక ఫ్యాన్ దగ్గర ఒక 4 కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో ఒక ఆమె కూర్చుంది. ఇంకా స్టేజ్ మీదకి పెళ్ళలేదని ఆ కుర్చీలు కూర్చోక మా మనవరాలది. ఎవరిది? సరే అయితే నన్ను వాకింగ్ చెప్పే పాస్ గారు అనుకుంటా, అనే పెక్స్ వేయలేదు, పెక్స్ అయితే సరిపోను. మళ్ళీ అది కాదని ఇందులో కూర్చున్నాను. మా చిన్నోడు వస్తాడు. సరే హల్లెలూయా. సరే చెప్పు కూర్చో. ఎదరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన పిలిచేసాడు స్టేజ్ మీదకి. అప్పుడు అయ్యో పాస్టర్ గారండి నన్ను కూర్చోట్టుకెళ్ళండి. ఈలోగా ఏమైంది తెలండి, కూర్చోట్టుకెళ్ళడు. ఆ పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. చంపేస్తాను, నా ఫ్యాన్ అది. ఇదేం చిన్న ఫ్యాన్, నాకు తెల కూర్చున్నాను. మీలటువంటి వాళ్ళు లేరుగా. హల్లెలూయా. కొంతమంది ఏమన్నా సౌండ్ సిస్టమ్ కొనడానికి బాక్స్ కొన్న డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ బాక్స్ వాళ్ళ ఇంటికాడ డిమాండ్ గా పెట్టాలా. మేము కొని ఇచ్చాం, మీరు కాదండి బాబు, మేము కొని ఇచ్చాం, మాకెందుకు కట్టాం. అలాంటి వాళ్ళు మారు మనసు వచ్చును కాక అంటే ఉన్నారు.
హల్లెలూయా. గమనించండి, ప్రభునందు ప్రియులారా, ఎంతటి విశ్వాస వీరుడో తెలుసా? ఒక చిన్న ఇల్లు కట్టుకోలేదండి. ఇల్లు కట్టుకోలేదంటే దరిద్రుడేం కాదు. బైబిల్ చెప్తుంది, అదే ఎబ్రిల్ రాసిన పత్రికలో, ఆయనంట పునాదుల గల పట్టణము కొరకై, పునాదుల గల పట్టణము కొరకై ఎదురు చూడడానికి భూమి మీద ఆయన యాత్రికుడుగాను పరదేశుడుగాను ఉండి గుడారాలలో జీవించాడు. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇతని విశ్వాసం దేని మీద అంటే భూ సంబంధమైన వాటి మీద కాదు, పరలోకంలో నా కొరకు దేవుడికి పునాదులు గల పట్టణం సిద్ధపరిచాడు, ఇక్కడ కొంతకాలమే ఉంటాను. ఏమండి, నా చేతిలో ఉన్న మైకి గ్యారంటీ ఉందండి, ఇక్కడ ఉన్న ఫోన్కి గ్యారంటీ ఉంది. ఏమంటే నువ్వు ఇంకో 2 సంవత్సరాలు బతుకుతో గ్యారంటీ ఉందా? ఇప్పుడు గ్యారంటీ లేని మనకి ఎన్ని బాధలో. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎవరైనా మన సరిహద్దులు చిన్న గోడ కట్టారంటే బతుకుతాం మనం? అవును, బతకనిస్తామా? చూడండి, భూముల కొరకు చంపేసుకుంటున్నారు, భూముల కొరకు మందులు పెట్టేసుకుంటున్నారు, భూముల కొరకు రకరకాల మెంట్లెక్కిపోయి. హల్లెలూయా. పౌలు గారు అన్నారు, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి. మీకు మాట చెప్పనా, సంతృప్తిగా ఉంటే ఏ రోగం రాదు. మెంటలెక్కిపోయి తలనొప్పి వచ్చేసి బుర్ర పీకేసుకుని బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, గ్యాస్ పెరిగిపోయి, అది పెరిగిపోయి, ఇది ఎందుకు అనుకున్నారు? సంతృప్తి లేదు మానవుడికి ఈ భూమి మీదే వాటి మీదే విశ్వాసము కనుక. అంటే ఒక ఇల్లుతో పాసుకరంగా ఉండాలి, డబ్బులతో పాసుకరంగా ఉండాలి, మంచి ఆహారం వద్దంటే ఉండాలి, వస్త్రం వద్దంటే చక్కటి వస్త్రాలు కట్టుకోండి. హల్లెలూయా. కానీ నీ మైండ్ సెట్ అంతా కూడా నేను ఈ ప్రాంతంలో కొన్ని రోజులే ఉంటాను, ఇక్కడ ఈ భూమి మీద కొన్ని రోజులే ఉంటాను, తర్వాత అదిగో ఎగిరిపోయి నిరంతరం నిశ్శబ్దంలో ఉంటాను. హల్లెలూయా అని ఉన్న దాంట్లో సంతృప్తిగా, ఎవ్వరు గొడవకి వెళ్లకుండా, ఎవరు ఊసుకెళ్లకుండా, కడుపు నిండా ఆహారం తిని మన పిల్లలతో, మన కుటుంబంతో, మన బంధువులతో కలిసికట్టుగా ఉండి ఒక మంచి నిద్రపోయి. హల్లెలూయా. ఆ భూమి కొరకు, దాని కొరకు, దీని కొరకు మైండ్ అంతా కూడా అబ్సెంట్ అయిపోయి నిద్ర పట్టక, అనారోగ్యాలు, తిండి లేని పరిస్థితులు. ఈ టెన్షన్లన్నీ ఎందుకని చెప్పేసి గుడారాలు వేసుకుని బతికేవాడంట అబ్రహాం. హల్లెలూయా. ఎంత దృఢమైన విశ్వాసము చూసారా అండి. పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోలేడండి, అంత డబ్బు ఉన్నవాడు. అంతమంది పని ఉన్నవాళ్ళు పెద్ద ప్యారల్స్ కట్టుకోలేడా? ఒక సాధువైన జీవితాన్ని ఎందుకు జీవించాడు? గుడారవాస అంటే సాధు జీవితం. హల్లెలూయా. అతనికి ఒక విశ్వాసం ఉంది. అదిగో ప్రభు పునాదులు గల పట్టణం కడుతున్నాడు. ఏమండి, ప్రభునందు ప్రియులరా, అప్పటికి పునాదులు గల పట్టణం కడుతున్నారా అనే గ్రిప్పే లేదు. కొత్త నిబంధనలు ఉన్నాయి, పరలోక పట్టణం కట్టబడుతుంది, 12 గుమ్మాలతో కట్టబడుతుందని. ఏమండి, అప్పుడు అంత గ్రిప్ లేదు. అప్పుడు ఇదిగో ఆ యొక్క యెరూషలేములో 12 గుమ్మాలతో కట్టబడిందని వినేవారు తప్ప పరలోకంలో కట్టబడుతుందని సువార్త అప్పటికి ఇంకా లేదు. కానీ లేని ఆ రోజుల్లోనే అబ్రహాం ఒక ప్రార్థనా పరుడు కనుక, అబ్రహాం ఒక ప్రాఫిట్ కనుక, అబ్రహాం ప్రార్థన చేసి ఆత్మలో గ్రహించి ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. ఏదో ఒక రోజున మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నాకు టైం సరిపోదు అనుకున్నాను, కొంచెం లోపలికి వెళ్దామంటే. వింటారా? 12 గంటల వరకు వింటారా? త్వరగా ముగిస్తాను. ఇప్పుడు ఈ అబ్రహాము విశ్వాసంతో చనిపోయాడు కదా.
ఈ అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నారో? ఫస్ట్ చెరలోనికి వెళ్ళాడు. చెర అంటే భూమి కింద అగాధము, నిత్యం మండుతున్న అగ్నిగుండం మధ్యలో ఉంటుంది చెర. హల్లెలూయా. నిత్యం మండుతున్న అగ్నిగుండానికి చీకటి గల బిలాముకి మధ్యలో ఉంటుంది చెర. ఈ చెరలో ఉండిపోయాడు అబ్రహాం. అప్పటికి ఇంకా పరదేశం లేదు. అమ్మ ఇలా చూడండి నా వైపు, పరదేశం లేదు. అప్పుడు ఈ అబ్రహాం పరదేశికి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయాడంటే చెరలో ఉండిపోయాడు. ఇప్పుడు పరదేశికి వెళ్ళాలంటే పరదేశికి ఎవరు తీసుకెళ్ళాలి? ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క పరదేశికి వెళ్తేనే అలా మహామహిమలోకి చేరతారు. ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళకుండా చెరలో ఉండిపోయాడు. ఈ చెరలో ఉండిపోయిన అబ్రహాముడు దేవుడు ఎలా విడిపించాడు తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆయన చెరను చెరగా కొనిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభుని శుక్రవారం రోజున సిలువేశారు. శుక్రవారం రాత్రికి సమాధులు పెట్టేశారు. ఆయన శనివారం రాత్రి ఆత్మరూపిగా చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. ఒక విచిత్రమైన మాట చెప్పనండి, చెరలో తాళమేసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెరకి తాళమేసి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో తెలుసండి? దావీదు తాళపు చెవిలు కలిగిన వాడు. ఎవరంట ఆయన? ప్రభునందు ప్రియులారా, దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. ఆయన దగ్గరే ఉన్నాయి తాళపు చెవులు. వెళ్ళి ఆ తాళం తీగానే అందులో చెరలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? అబ్రహాము, ఆనోకు, నోవాహు, వీళ్ళందరూ చెరలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మిమ్మల్ని పరదేకి తీసుకెళ్ళడానికి వచ్చాను నేను, ఇదిగో ఈ గాయాలు చూడు, ఇదిగో ఇవన్నీ చూడంటే, ఎవరవయ్యా నువ్వు? మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తావు? ప్రైజ్ ది లార్డ్ అని అడిగారు వాళ్ళు. అయ్యా నేను అసలు గుర్తులేనా నోవాహా? నోవాహు నేను గుర్తులేను, నువ్వు నాకేం గుర్తుంటావయ్యా? ఇప్పుడే కదా నేను చూశానంటే, లేదు లేదు ఒకసారి నన్ను బాగా ఆలోచించు. ఒకసారి నువ్వు వాడ కట్టావు కదా, చాలా జాగ్రత్తగా నాలుగు మాటలు. ఒకసారి వాడ కట్టావు, చితిసారపు మానతో వాడ కట్టావు కదా. ఆ వాడలోకి నీ భార్య, నీ ముగ్గురు కొడుకులు, నీ ముగ్గురు కోడళ్ళు, నీవు కొన్ని పశువులు ఎక్కితే ఆ వాడ అదిగో నీటిలో మిమ్మల్ని ముంచి వేయకుండా ఆ నీటిలోంచి ఉగ్రత నుంచి కాపాడిన ఆ వాడెవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుని నేనే, ఆ రక్షణ వాడని నేనే అని చెప్పగానే నోవాహు కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. నేను త్వరగానే ముగిస్తానండి. నోవాహు కళ్ళు తెరవబడ్డాయి. అబ్రహాం వచ్చాడు తర్వాత. అబ్రహాం వచ్చి నువ్వు ఎవరవయ్యా అని అడిగితే, అబ్రహాం అడిగి నువ్వు ఎవరవయ్యా అంటే, నీకు తెలియదు అబ్రహాం, నీకు ఇదేటి మునుపు ఎప్పుడైనా నేను చూశానేటి నాకు తెలియడానికి అని అబ్రహాం అడిగాడు. అబ్రహాం అడిగితే ఈయనంట, లేదు లేదు నువ్వు జాగ్రత్తగా గ్రహించు, నేను ఎవరో నీకు గుర్తు వస్తుందంటే, లేదయ్యా నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆనాడు ఇస్సాకును బలిత్తాకి వెళ్ళావు కదా, ఇస్సాకును తీసేసి ఎవరిని బలిచ్చావు? ఆ గొర్రెపిల్ల ఎవరనుకున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నేనే. ఇదొక మర్మయుక్తమైన విషయం. వెంటనే అబ్రహాము బలి వెలిగి యేసయ్యా అని హత్తుకున్నాడండి. అలా ఒక్కొక్కరికి అవన్నీ చెప్పాను అనుకో, రాత్రి 1 గంట అవుతుంది. అలా ఒక్కొక్కరికి అందరికి చెప్పి ఆ చెరలో ఉన్న వారందరికీ గొప్ప రక్షణ సువార్తను నా యేసుక్రీస్తు ప్రభు ప్రకటించి వారందరూ కూడా విశ్వాస వీరులకు ప్రభు కృప చూపాడు. అప్పుడు వాళ్ళని చెరలో ఉన్న వారందరినీ కూడా చెరగా కొనిపోయాడు. అప్పుడు వాళ్ళకి అబ్రహాము యొక్క దర్శనం పొందుకోవడానికి, అబ్రహాము యొక్క దర్శనం నెరవేరడానికి దేవుడు అద్భుతమైన కృప చూపాడండి. అంటే ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎంత విశ్వాస వీరుడు తెలుసండి? భూమి మీద అంత ధనం ఉన్నా అండి తన మైండ్ దేని మీద ఉంది? గట్టిగా చెప్పాల. ఈరోజు ఒక మంచి మాట చెప్పనండి, మీరు పర సంబంధమైన ఉన్న వాటి మీద మైండ్ పెట్టారనుకోండి, భూ సంబంధంగా మీకు ఏం కావాలో అన్ని సమృద్ధిగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మన ఆలోచన అంతా దేని మీద? ఏమి తిందుమా? అయ్యి బాబోయ్, అంటే ఇటువంటి కేసులు కూడా ఉన్నాయి.
ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందాం, పిల్లలకి పెళ్ళిళ్ళలాగా, నాకేమో తెల్లంటికలు వచ్చేస్తున్నాయి, వయసు అయిపోతుంది, డాక్టర్లు ఏమో షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది, ఏంటి నడ్డిలోంచి ముడ్డులోకి లాగేస్తుంది అన్నారు. భయపడద్దు, విశ్వాసం మాత్రమే ఉంచు. దేని మీద నీ విశ్వాసం? పర సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచు. హల్లెలూయా. వర్షం ఎందుకు వస్తుందో చెప్పనా? మిమ్మల్ని బయటికి వెళ్లకుండా కట్టేయడానికి దేవుడి ప్లాన్. అంటే నేను ఎంతసేపు అన్నా చెప్పుకోవచ్చు. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. 1 గంట దాకా పడుతూనే ఉంటుంది కాక. అప్పుడు మీరు పడిపోతురు కాక. హల్లెలూయా. గమనించండి, ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. అందుకునే నీ కొడుకును నాకు బలిగా ఇస్తామంటే మారు మాటల్లా. ఈరోజు ఒక మాట చెప్పన బిడ్డ, నీ జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే నా కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన నా చరిత్ర మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు, నా జీవితంలో ఒక విప్లవాత్మకమైన కార్యాలు చేస్తాడని నమ్మకం నీలో లేకపోతే నా దేవుని కార్యాలు నీకు దూరంగా ఉంటాయి. నువ్వు నమ్మితే నా దేవుని కార్యాలు కంటికి కనబడినట్లుగా ప్రభు చేస్తాడు. ఏమండి, యేసు ప్రభు పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రజలంట యేసు ప్రభు నమ్మలేదంటండి, నమ్మలేదంట. బైబిల్లో ఏమని రాశారు తెలుసండి? ఆ ఊరు ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు గనుక ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చెయ్యడం మానేశాడు. అంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఒక మహత్కార్యం జరగాలంటే, నీ కుటుంబంలో ఒక నూతన క్రియ జరగాలంటే ఇప్పుడు నీలో నీ కుటుంబంలో ఏముండాలా? దేవుని యందు నమ్మకం. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏమనుకున్నారు తెలుసా? ఇతడు వద్దడు వాళ్ళ కుమారుడు కదా, వీళ్ళ నాన్నగారు పేటలు చెక్కలు చేసి మన ఇంటికి తెచ్చి అమ్ముకునేవాడు కదా. అప్పుడప్పుడు ఈయన కూడా ఆ ఇంటికి వెళ్తుంటే ఈయన కూడా పని చేసుకునే, ఈయన వడ్రింకి పని చేశాడు. వీళ్ళ అక్క చెల్లెళ్ళందరూ కూడా మనతో ఆడుకోలేదా? వీళ్ళ అన్నదమ్ములందరూ మనతో గోళీలు ఆడుకున్నారు కదా. ఇంత పాండిత్యం తనకి ఎక్కడికి వచ్చింది? మరియ కొడుకే కదా, మరియ కడుపు నుంచి పుట్టినోడే కదా, ఈయనకి ఇంత అద్భుతాలు చేసే వరం ఎలా వచ్చింది అని ఎవరు నమ్మలేదంటండి. హల్లెలూయా. అంటే ఒక సామాన్యమైన వ్యక్తులుగా చూశారు. ఈరోజు దేవుణ్ణి కానీ, దైవ సేవకురాలు కానీ, దైవజనులు కానీ ఒక సామాన్యంగా చూడొద్దు. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? దేవుడు తన ప్రజలతో మాట్లాడాలంటే నేరుగా మాట్లాడు. తన దాసులతో మాట్లాడి తన దాసును అభిషేకించి తన దాసులోంచి మాట్లాడతాడు. అంటే దైవదాసుడికి దేవుని పట్ల ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో దేవుడు చూడండి. హల్లెలూయా. చాలా మంది దైవజనుడు మాటే కదా ఈజీగా తీసి పడేస్తారు. మీరు కదా, మీరు మంచోళ్ళు, అది అనవకపోతే మీరు ఫీల్ అవుతారు. హల్లెలూయా. ఈజీగా తీసేస్తారు. కొంతమంది దైవజనుల మాట వినరు, నడిపింపుగా అప్పగించుకోరు. ఇలా చేద్దామంటే అద్దు అలా చేద్దాం పాస్టర్ గారు, అది కదా కూటర్ అయిపోతుంది, గుడ్డు వేద్దాం అంటే అసలు గుడ్డు వద్దండి, చికెన్ వేద్దాం. ఆమేన్. ఇంకొక ఆయన వచ్చేసి చికెన్ ఎందుకు పాస్టర్ గారు, చేప అయితే బాగుంటుందేమో అండి, తెచ్చేయచ్చు కదా నువ్వు. కొంతమంది దైవ సేవకుల మాట అన్నా, దైవ సేవకుల మాట అన్నా, సేవకురాల మాట అన్నా కొంతమంది అండి ఈజీగా పక్కన పెడతారు. మిమ్మల్ని అంటలా కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను, పక్కన పెడతారు. హల్లెలూయా. ఓ రోజు 25వ తారీఖున అమలాపురంలో క్రిస్మస్కి వెళ్ళాను. ఇంచుమించు 700 మంది వచ్చారు. 700 మంది వచ్చారు. నేనేమో సాక్ష్యానికి, వేరొక పెద్ద దైవజనుడేమో వాక్యానికి పిలిచారు. పిలిచి ఆ పాస్టర్ గారు మైక్ కట్టుకోగానే ఒక 10 మంది అక్కడ గ్రౌండ్ లో కొట్టేసుకుంటున్నారు.
ఈ పాస్ గారు ఆగండ్రా బాబా అంటే నువ్వు మాట్లాడే టేజ్ మీద నిన్ను కూడా కొట్టుకుంటాను. హల్లెలూయా. ఆ కొట్టుకున్న వాళ్ళు ఎవరనుకున్నారు? పక్కన భోజనాలు జరుగుతున్నాయి. ఆ భోజనాల కోసం మొక్కలేదో పడలేదంట. వాళ్ళు కొట్టుకోవడం మీటింగ్ లోకి వచ్చారు. వీళ్ళందరూ తాగుబోతు బ్యాచ్, పాస్టర్ గారు కొట్టేస్తాను అంటున్నారు. ఓ విచిత్రం చెప్పనండి, పాస్టర్ గారు ఏమో గజ వణుకుతూ అది బాబు అంటే వెనకాల ప్రసంగం చెప్పి పాట వెళ్ళిపోడు. దిక్కుముక్కు లేదు ఇంకా వాక్యం చెప్పడానికి. నాకు ఇచ్చారు, నేనేం చెప్పను, నాకు ఇంకా భయం వేస్తుంది. హల్లెలూయా. నేనేమి అన్నం తినలేదు ఇంకా, నాకేమో గడగడ చేసి అది ఆగదులేండి, వర్షం ఆగొద్దని చెప్పాను. గడగడ మన వర్షం గడగడ భయం వేస్తుంది. ఈయన అంటాడు, పాస్టర్ గారు గట్టిగా యేసు నామములు అనండి. ఏమనండి? యేసు నామం నిన్ను దాన్ని ఎత్తర పర్లేదు అని అడిగారు. మైకి తీసుకున్నానంటే ఒక పాట పాడాను. దేవుని సన్నిధి బలముగా దిగి వచ్చిన అంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళ వాక్యం విన్న తర్వాత చాలా మంది వచ్చి దైవజనుడికి దండం పెట్టారు. అందులో ఒక 10 మంది అన్నారు, అయ్యా ఈ రోజు వరకు పాస్టర్ గారు చెప్పింది మేము చెయ్యమయ్యా, ఈ రోజు నుండి తీర్మానం చేసుకుంటున్నాం, దైవజనుడు ఎలా నడిపిస్తా అలా మేము నడుస్తాం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వాడు ఇతను. ఇప్పుడు యేసు ప్రభుని అట్టుకుని సొంత ప్రజలే వడ్లవాడు కుమారుడు కాదా, మరియమ్మ కొడుకులోంచి పుట్టినవాడు కాదా, వీళ్ళ అక్క చెల్లి మాతో ఆడుకోలేదా, ఇంత ఎంత ఎంత పాండిత్యతకి ఎక్కడికి వచ్చేసింది, ఒక్కరు నమ్మలేదు యేసు ప్రభుని. హల్లెలూయా. అక్కడ ఏమని రాశాడు తెలుసండి? వారి అవిశ్వాసమును బట్టి అండి అక్కడ దేవుడు ఒక్క కార్యం కూడా చెయ్యలేదు, ఒక్క కార్యం కూడా చేయలే. అంటే ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏదైనా కార్యం చేయాలంటే, మేలు చేయాలంటే ఇప్పుడు మనలో ఏముండాలి? అవిశ్వాసం మనలోంచి పోవాలి, విశ్వాసంతో మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసంతో మనం నింపబడాలి, దేవుని మీద నమ్మకంతో మనం నింపబడాలి, దేవుని వాక్యం మీద నమ్మకంతో మనం నింపబడాలి. బైబిల్లో ఇంకో సందర్భాన్ని ముందు పెడతాను. సోమరోను పట్టణంలో శత్రువులందరూ పట్టణాన్ని ముట్టడి వేశారు. ఇంచుమించు చాలా రోజులు ఆ సోమరోను పట్టణంలో భయంకరమైన కరువు. బిడ్లారా ఎంత కరువో తెలుసండి? అరపావురపు రెట్ట రూపాయికి అమ్ముతున్నారు. గాడిద తలకాయ 5 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ సోమరోను పట్టణంలో అంత కరువు ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక విచిత్రం చెప్పనా, ఆ పావురపు రెట్లు అయిపోయాయి, గాడిద తలకాయలు అయిపోయాయి. ఏం చేయాలి అర్థం కాక ఒకరు పిల్లల్ని ఒకరు చంపుతున్నారు. అంత భయంకరమైన కరువు సోమరోను పట్టణంలో వచ్చేసింది. ఈలోగా దైవజనుడైన ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చి, మీరు చాలా కరువులో ఉన్నారు, ఇదిగో రేపు ఈ టయానికి ఊరి గవిన బయట ముతక పిండి ఎవరు రూపాయలకి అమ్మబడతాయి, మీరందరూ కూడా రేపు కడుపారా భుజిస్తారని ఒక ప్రవచనం చెప్పాడు. ఒక ప్రవచనం చెప్తే రాజుగారి పక్కన ఒక ఆయన ఉంటాడు కదా, ఏమండి ఆయన అన్నాడు, దేవుడు ఆకాశ కిటికీలు తెరిచిన ఇలాగా జరగదు. ఏమన్నాడు బిడ్డలారా? కొద్ది మాట్లాడతారా? దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా ఇలాగ జరగదు అంటూ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇతడు విశ్వాసం లేనివాడు. రేపు రానే వచ్చిందండి
దేవుడు ఒక అద్భుతం చేశాడు. చేసి గవిలయ దగ్గర ఆ ఊరు బయట ఎలీషా దైవజనుడు ఏమైతే చెప్పాడో అలాగనే ఏంటి ఎవలు అలాగే ముతక పిండి అన్ని అమ్మబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడి యొక్క మాటను దేవుడు దృఢపరిచాడు. దైవజనుడి యొక్క మాటను దేవుడు ఆమేనన్నాడు. దైవజనుడు చెప్పినట్లుగా రేపటి దినాన గవిల దగ్గర అన్ని జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా సంచులు పట్టుకుని డబ్బులు పట్టుకుని ప్రజలందరూ తండోపు తండాలుగా పరిగెట్టుకుంటా ఆ పిండి తెచ్చుకోవడానికి పరిగెట్టుకుంటా పోతున్నారు. హల్లెలూయా. రాజుగారి పక్కన ఉన్నోడు కూడా ఆకలేసింది. మనిషే కదా, మాట్లాడరేంటి? మనోడికి ఆకలిస్తే మనోడు తెప్పాలట్టుకుని పరిగెట్టాడు. మనోడు అన్న మాట మరిచిపోయాడు. తెప్పాలట్టుకుని పరిగెట్టినప్పటికీ అందరూ కూడా పిండి తీసుకుంటున్నారు. అందరూ ఎవరు తీసుకుంటున్నారు కానీ అంటే మనోడు పరిగెడుతుంటే అలాగే గొప్ప తన్నాడు, ఎదరగపడ్డాడు. ఇక వెళ్ళిన ప్రతి ముసలావిడి, వెళ్ళిన ప్రతి యవనస్తుడు నడ్డి మీద మెళ్ళ మీద అడుగులు వేసుకుంటూ పసా పచ్చడి కింద గొడ్డి కారంగా తొక్కారు. పేడ తొక్కిన మాదిరిగా తొక్కి నార తీశారు. హల్లెలూయా. ఆకలి, అందరు ఆకలిలో ఉన్నారు. ఆకలి ఎలా తొక్కుతారు మీకు తెలీదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలిలో ఉన్నారు. తొక్కితే పెట్టారా చెవుక్కని మళ్ళీ గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం కూడా తెచ్చాడు. నేను అంటాను, దైవ కార్యాన్ని నమ్మలేదు కనుక ఆ కార్యాన్ని చూడలేదు, దాన్ని అనుభవించలా. ఎందుకు జరిగింది అలాగా? అమ్మేసుకున్నాడా? ఏం అమ్మేసుకున్నాడండి బాబు? ఆమె ఎవరు అమ్మేసుకున్నారా అంటుంది. నమ్మలేదు. దైవ కార్యాన్ని, దైవజనుడు మాటను నమ్మలేదు. దేవుని యొక్క వాక్కును నమ్మలేదు. దేవుని యొక్క శక్తిని నమ్మలేదు. దేవుని ప్రభావాన్ని నమ్మలేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని నమ్మలేదు. అందుకనే ఇతడు ఒక్కడే నమ్మలేదు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దైవ కార్యములో పాలిభాగస్తుడు కాలాపోయాడు. అతడు ఆ అద్భుతాన్ని చూడలేకపోయాడు. అతడు ఆ కార్యములో పాలిపొంపులు పొందలేకపోయాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఉపవాస కూడికలో ఉపవాసం ఉన్న మీతో ప్రభు చెప్తున్నాడు, మీరు నమ్మగలిగితే ఆయన అద్భుతం చూస్తావు. నువ్వు నమ్మగలిగితే ఆయన యొక్క కార్యాల్లో పాలుపొంపులు పొందుతావు. నువ్వు నమ్మగలిగితే నీ యొక్క తలరాత, నీ చరిత్ర మార్చడానికి నా దేవుడు సమర్థుడు. చప్పలు కొడతాను అనుకున్నాను, నేను చెప్పా కొట్టకూడదు. హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈరోజు ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వచ్చే టైం దగ్గర అయింది. ప్రభు ఏమన్నాడు తెలుసా? భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొంటున్నా అంటే దానికి అర్థం ఏంటి? మనుషుల్లో విశ్వాసం తగ్గిపోయే రోజులు. హల్లెలూయా. విశ్వాసంలో ప్రజలు తగ్గిపోతున్నారు. ఆరాధించిన మటుకు ఆరాధిస్తున్నాం తప్ప విశ్వాసం కొదువైపోతుంది. ఈ రాత్రి ఎందుకో ప్రభు నీతో సూటిగా మాట్లాడటం ప్రారంభించాడు. విశ్వాస వీరులుగా నిలబడు. గుండెల్లో ఒక దృఢమైన విశ్వాసాన్ని పెట్టుకో. నమ్ము. నమ్ముట నీవంతైతే నమ్ముతున్న నీకు సమస్తం సాధ్యం. ఏమండి, ఆ కార్యంలో పాలు పంపులు పొందాడా? ప్రైజ్ ది లార్డ్. ఎంత మాత్రం పాలు పంపులు పొందలే, కనీసం ఆ అద్భుతం కూడా చూడాల. కేవలం అవిశ్వాసం. యేసు ప్రభు ఉన్న ఊర్లో ఎందుకు అద్భుతాలు చేయలేదంటే వారి అవిశ్వాసం. హల్లెలూయా. వారి అవిశ్వాసం.
ఈరోజు అవిశ్వాసం అనేది ఒక పెనుభూతంగా ప్రతి కుటుంబాన్ని పరిపాలిస్తుంది. ఈనాడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు, నా కుటుంబాన్ని అద్భుతం చేస్తాడు, నా కుటుంబాన్ని సమాధాన పరుస్తాడని ఒక దృఢమైన విశ్వాసంతో బ్రతకాల. హల్లెలూయా. అందుకు నేను చెప్తాను, అబ్రహాం ఎవరో తెలుసండి? విశ్వాస వీరుడు, విశ్వాస వీరుడు, యోధుడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన విశ్వాస వీరుడు కనుక. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో రేపుతో నా సబ్జెక్ట్ ముగిస్తుంది, రేపు చెప్తాను. అర్థమవుతుందండి? ఇంకొక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందండి. మరీ చెప్పింది, బాబు ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా నాకు టైం రాలేదమ్మా, నాకు సమయం వచ్చిన ద్రాక్షారసం చేస్తాను అన్నాడు. ఈలోగా అక్కడున్న శిష్యుని పిలిచి, అయ్యా 6 రాతి బాణం తీసుకురండి, దాన్ని అంచుల వరకు నీళ్లు నింపాలి. ఎక్కడ వరకు? అంచుల వరకు నీళ్లు నింపండి అని చెప్పాడు. వీళ్ళు గబగబా 6 రాతి బాణలు అనుకోండి, దీన్ని అంచుల వరకు నీళ్లు నింపేశారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ నీటిలో చెయ్యాబెట్లా, చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పలా, మోకరించి తండ్రి ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చానలా, ఏ ప్రార్థన చేయలేదండి ఆయన. నీళ్లు పోయిగానే ఏమన్నాడు తెలుసా? శిష్యులారా ముంచి విందు ప్రధాని దగ్గరికి అట్టుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచున్న వాళ్ళు ఏమనాలి? ఏదైనా ఎర్రోళ్ళగా అంటున్నామా ప్రభా, ఇదేంటి మా చేతితో నీళ్ళు వేసావు, ఆ నీళ్ళు అట్టుకెళ్ళి మళ్ళీ ఆడికి ఇస్తే మమ్మల్ని శుభ్ర సావ కొట్టడా, కుక్కను కొట్టినాడు కొట్టడా అంతే అనాలి కదండి. మాట్లాడరేటి? వాళ్ళ చేతులతో అలా నీళ్లు పోసారు. ఇప్పుడు యేసుప్రభు ప్రార్థన చేశాడు అనుకో, యేసే ప్రార్థన చేశాడు కనుక ఇక్కడ అద్భుతం జరుగుతుంది అనుకోవాలి. యేసుప్రభు చేతులు ఎత్తాడు అనుకో, తండ్రిని వేడుకుంటాడు కనుక అద్భుతం జరుగుతుంది అనాలి. మోకరిస్తే అద్భుతం ఏమీ చేయలేదు, మీరు చదువుకోండి కావాలంటే. ఏం చేయకుండానే నీళ్లు పోసారు కదా, ముంచి పట్టుకెళ్ళి ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనాలి? ఇదేంటి బిందులతో నీళ్లు పోసింది మేము, ఇప్పుడు నీళ్లు ముంచట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు మమ్మల్ని శుభ్ర సావగొట్టరా అనాలి. మీరు గమనించండి, ఆడికి వచ్చిన వాళ్ళు ఒక్క మాట కూడా మారు మాటల్లా. అర్థమవుతుందండి? యేసు ప్రభు చెప్పిన వెంటనే వాళ్ళు లోబడి ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా జగ్గులతో ముంచి, అమ్మో ఇవి మనం వేసిన నీళ్లు కదా, యేసు ప్రభు ప్రార్థన చేస్తే ద్రాక్షరసం అవును కదా, ఇప్పుడు వేసిన నీళ్లు పట్టుకెళ్తే నీళ్లుగానే ఉంటాయి కదా, యారా మీకేమైనా మర్చిపోయింది ఏంటిరా అని ఆ హిందూ ప్రధాని మనల్ని అందరినీ శుభ్ర కుక్కను కొట్టేస్తే ఏమవుతుంది అనుకోవాలి కదండి. వీళ్ళు మారు మాట్లాడకుండా, యేసు ప్రభుకి తిరిగి మాట్లాడకుండా జగ్గులతో ముంచి పట్టుకెళ్లారు. జరిగిన సందర్భం ఏంటి తెలుసండి? ఏండి విందు ప్రధాని తాగి అక్కడ పోయిగానే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అంటారు, మొదట అందరూ మంచి ద్రాక్షరసం పోతారు, ప్రజలందరూ మత్తులో ఉన్న తర్వాత ఆ ద్రాక్షరసాన్ని కలిపేసి జబ్బు రసంగా తయారు చేస్తారు. ఈ యొక్క విందు చేసుకున్న ఈ పెళ్లికి వచ్చిన మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ పెండ్లి విందులో మొదటి కంటే 2 ద్రాక్షరసమే చాలా శ్రేష్టంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ అద్భుతం ఎందుకు జరిగింది? ఎందుకు తెలుసా? హల్లెలూయా. ఆ ముంచి ఇచ్చిన వారిలో అవిశ్వాసము కానీ అపనమ్మకం కానీ లేదు. అర్థమైందా మీకు? అదేంటి మరి, ఎలాగన్నా ఓపండి, ఎలాగన్నా ఓపండి. ఆ ముంచి ఇచ్చిన వారిలో అపనమ్మకం లేదు, అవిశ్వాసం లేదు. అవిశ్వాసం లేదు కనుక, అపనమ్మకం లేదు కనుక వారు అమ్మో దేవుడు చెప్పాడు, ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట నిరర్థకం కాదు, ఆయన మాట ఉన్నట్లుగా జరుగుతుంది, ఆయన మహాదేవుడని విశ్వాసముతో దృఢమైన నమ్మకముతో ఉంచి ఇచ్చారు.
హల్లెలూయా, హల్లెలూయా. ముంచి ఇచ్చారు. ఆ దృఢమైన నమ్మకంతో వారు ముంచి ఇచ్చారు కనుక మొదటి ద్రాక్షారసం కంటే ఈ ద్రాక్షారసం అద్భుతమైన టేస్ట్గా మారిపోయిందండి. అంటే ఇక్కడ అద్భుతం జరగడానికి ఒకే కారణము, వారిలో అపనమ్మకము, అవిశ్వాసము లేదు, వారిలో దృఢమైన విశ్వాసం ఉంది. ఈరోజు నీ జీవితంలోనూ కూడా అటువంటి దృఢమైన విశ్వాసం ఉండగలిగితే నీ జీవితంలోనూ కూడా నీరు ద్రాక్షారసంగా మార్చబడినట్లుగా చేదైన నీ జీవితం, పాడైపోయిన నీ కుటుంబం మరలా తిరిగి ఒక మధురమైన కుటుంబంగా కట్టగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఎంత మాత్రం అపనమ్మకం లేకుండా చూసుకో, అవిశ్వాసం లేకుండా చూసుకో. ఒక దృఢమైన విశ్వాసము నీలో ఉంటే, అబ్రహాము వలె దృఢంగా ఉంటే, అబ్రహాము వలె పైనున్న వాటి మీద వెతికితే ఖచ్చితంగా నీవు దైవ కార్యాల్ని రూఢిగా పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? ఎన్నో కార్యాలని నేను రుచి చూచాను కనుక ఇంత ధైర్యంగా ప్రకటించగలుగుతున్నా. ఎన్నో అద్భుతమైన కార్యాలు, మహాదేవుడు మా జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు. హల్లెలూయా. ఎన్నో మహిమ కలిగిన కార్యాలు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు. ఆ మధ్యకాలంలో ఉపాస కూటలు పెట్టానండి. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. రేపు జబరాజ్ పాస్టర్ గారు ఉపాస కూటాలకు వస్తున్నారు. రేపు వచ్చేస్తారన్నమాట. రేపు నుండే కూటాలు. రేపంటే రేపు కాదు, అప్పుడు పెట్టినప్పుడు. కనీసం ఇంట్లో కిరాణా తేడానికి కూడా ₹1 లేని దైవజనులు భోజనాలు పెట్టాలిగా. కనీసం ప్లేట్లు కూడా లేవు, ఆయనకి నాప్కిన్స్ కూడా లేవు. ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా కూడికలు పెడుతున్నాం, పెట్టగా ఫస్ట్ టైం పెడుతున్నాం అయ్యా, ఇప్పుడు చేతిలో ₹1 లేకపోతే అసలు దైవజనులకి ఏం పెడతామో, సంఘాన్ని నడిపిస్తాం ప్రభు అని రాత్రంతా ఒక విశ్వాసంతో ప్రార్థన చేశామండి. ఉదయకాలం 6 అయింది, ఇంచుమించు 5 గంటల వరకు నా భార్య నేను ప్రార్థన చేశాం. 6 గంటలకి ఏమండి కాస్తంత మొహం కడుక్కొని కాస్తంత ఒక టీ తాగి అలా బయట కూర్చుని బైబిల్ చదువుకున్నానండి. ఈలోగా మా ఇంటికో తల్లి వచ్చింది. అమ్మగారు లేరండి అన్నది. లేరమ్మా, ఇప్పుడు దాకా ప్రార్థనలో కూర్చున్నా కొంచెంసేపు పడుకున్నారు, ఓ పాస్టర్ గారు వస్తారని నేను కూర్చున్నాను ఇప్పుడు అంటే, లేదండి అయ్యగారు అమ్మగారు లేచిన తర్వాత ఇంటికి రమ్మనండి, చిన్న స్టవ్ కొనుక్కున్నాను ప్రార్థన చేద్ది అని అన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను రాకూడదు అంటే, లేదు అమ్మగారే రావాలి పోలేదని లెగ్గానే పాస్టమ్ గారిని పంపించానండి. స్టవ్కి ప్రార్థన చేసింది, కొన్ని పాలు పొంగిచ్చింది, వచ్చేస్తుంటే ఆమె కవర్ పెట్టింది చేతిలో. ఆ కవర్లో ఏమండి సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కుందామని ఉంచుకుందంటే ఒక 10,000. ఆ 10,000 కానుకుంది. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. నీలో అపనమ్మకం లేకుండా విశ్వాసంతో ఉంచినప్పుడు. ఒక మాట చెప్పనా, నీ కొడుకు చూడకపోవచ్చు, నీ కోడలు చూడకపోవచ్చు, అండ్ ఒక దిక్కుమాలు పరిస్థితులను బ్రతుకుతున్నావేమో, నిన్ను కూడా ఆ సమయంలో పోషించడానికి దేవుడు ద్వారాలు తెరవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నాకు ఎవ్వరు చూడకపోయినా నా తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన చరిత్ర మారుస్తాడు. కాకుల చేత ఏలియాను పోషించిన వాడు నన్ను కూడా పోషిస్తాడని నువ్వు నమ్మగలిగితే నిన్నెవ్వరు చూడకపోయినా నా యేసే నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. అటువంటి దృఢమైన విశ్వాసం మనలోనికి సమృద్ధిగా వచ్చునుగాక. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో రేపు రాత్రి చెప్తాను. అందరికీ వందనాలు. ఈ మాటలు దేవుడు మన వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్.